హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 11th నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మొత్తం మనకి ఈరోజు 11 ఆర్టికల్స్ ఉన్నాయి. 11 ఆర్టికల్స్ మనకి ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి. సో ఫస్ట్ 11 నవంబర్ వెరీ ఫేమస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి కాబట్టి సో ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి భారతదేశంలో ఐఐటి స్థాపనకు ఆద్యుడు అని చెప్పేసి పిలుస్తాం. ఐఐటి ఖరగ్పూర్ స్థాపకుడు, యూజీసీ యొక్క స్థాపనలో కీలక పాత్ర పోషించిండు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా మనము 2008 నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో వెరీ ఫేమస్ నవంబర్ 11 జాతీయ విద్యా దినము అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రశ్న అయితే అడిగిండ్రు. సో థీమ్ ఏంటి చూసుకున్నట్లయితే ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్. సో ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అంటే ఈ పాఠశాల స్థాయిలోనే నవకల్పనల పట్ల విద్యార్థుల్లో అవేర్నెస్ కల్పించాలని, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ బయటకు తీయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. పాఠశాల స్థాయిలోనే ఇన్నోవేషన్ యొక్క ప్రాముఖ్యత చెప్పేందుకు, అవేర్నెస్ కల్పించేందుకు ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనకి కొన్ని డేస్కి థీమ్ అడుగుతారు. అందులో వెరీ ఫేమస్ నవంబర్ 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకి హిస్టరీలో వచ్చింది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన అత్యంత పిన్న వయస్కుడు అని చెప్పేసి రికార్డ్ సృష్టించిండు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి. సో మన ఇండియా యొక్క ఇండిపెండెన్స్ లోపల ముస్లింల పాత్ర ఉందా లేదా అని చెప్పేసి చెప్పాలి అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఒక చిన్న బిట్టు మనకి సుప్రీంకోర్టు ముంగట ప్రాంగణం లోపల సో ఈరోజు సిజేఐ గారు మిట్టి కేఫ్ అని చెప్పేసి ఒక భోజనశాలని ప్రారంభించిండు. ఇన్ఫ్యాక్ట్ మిట్టి కేఫ్ అనేది పూర్తిగా దివ్యాంగులు, ఫిజికల్ విత్ డిసబిలిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న భోజనశాల మిట్టి కేఫ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రాంగణంలో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నాట్ సుప్రీంకోర్టు, సో చంద్రచూడ్ గారు ఇద్దరు ఇన్ఫ్యాక్ట్ ఇతను ప్రారంభించాడు. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పేసి మనం పిలవద్దు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎందుకు పిలుస్తాం? సో ఒక హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటాం. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ని మాత్రం మనము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎందుకు పిలుస్తాం? సో దానికి మంచి లాజిక్ మనకి ఉన్నది. సో దానికి మీరు ఆన్సర్ చేయండి. సో క్వశ్చన్ ఏంటి అంటే హైకోర్టు సీజేని హైకోర్టు సీజే అని చెప్పేసి మనం పిలుస్తాం. సుప్రీంకోర్టు సీజేని సుప్రీంకోర్టు సీజే అని చెప్పేసి పిలవం, మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. సో కారణం ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ అది భారతదేశ సమాఖ్య లక్షణాన్ని కలిగి ఉంటుంది. సో అది మీరు ఆన్సర్ చేయండి వివరంగా. నేను రేపు మళ్ళీ క్లాస్లో చెప్పిస్తాను. సెకండ్ది ఎకనామిక్ కిందికి వస్తుంది. సో ఐఎంఎఫ్ కోటాని 50% పెంచేందుకు సభ్య దేశాల యొక్క ఐఎంఎఫ్ కోటాని ప్రజెంట్ ఉన్నదానికి 50% పెంచేందుకు ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. సో వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఐఎంఎఫ్ కోటా అంటే ఏంటి, భారతదేశం యొక్క ఐఎంఎఫ్ కోటా ఎంత అని చెప్పేసి గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. మనకి సిలబస్లో ఉంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్ 2 సిలబస్, గ్రూప్ 1 సిలబస్. సో ఏంటి ఇప్పుడు ఇష్యూ అంటే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ మెంబర్స్ యొక్క కోటాని 50% పెంచాలని చెప్పేసి, సో కోటాని 50% పెంచాలని చెప్పేసి ఎవరు మనకి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అయితే ఆమోదించింది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఐఎంఎఫ్ యొక్క యాన్యువల్ సెషన్ లోపల బోర్డ్ ఆఫ్ ది గవర్నర్స్ అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు కనుక ఆమోదిస్తే ఇది అమల్లోకి వస్తుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఐఎంఎఫ్ అనేది ఇది అందరికీ తెలిసిన 1944 ఈ బ్రెటన్ వుడ్స్ సమావేశం లోపల ఐబిఆర్డీను ఐఎంఎఫ్ రెండు స్థాపించబడ్డాయి. మనకు 45 నుంచి ఇది పనిచేస్తున్నది. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉన్నది. ఈ ఐఎంఎఫ్లో మనకి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అని చెప్పేసి 24 మెంబర్స్తోని ఉంటుంది. సో ఇది రోజువారీ పనులను నిర్వహిస్తుంది. ఐఎంఎఫ్ యొక్క డైలీ వర్క్ ఏదైతే ఉందో అది చూసుకుంటుంది ఎగ్జిక్యూటివ్ బోర్డు. నెక్స్ట్ ఉంటుంది మనకు సో డైరెక్టర్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అని చెప్పేసి ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు ప్రతి మెంబర్ స్టేట్స్కి మొత్తం 189 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఇద్దరు ఉంటారు. సో మనకి ఇద్దరు గవర్నర్స్ ఉంటారు దీనికి. ఒకరేమో ఎక్స్ అఫిషియో మెంబరు, మనకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలమ్మ ఉంది.
ఇంకొకరు ఆల్టర్నేట్ గవర్నర్ అని చెప్పేసి కేంద్ర బ్యాంక్ గవర్నర్ మనకి భారతదేశం సంబంధిస్తే గిట్ట. సో ఎక్స్ అఫిషియో మెంబర్ ఎవరు అంటే ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లోపల మన ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. ఆల్టర్నేట్ గవర్నర్గా ఆర్బీఐ గవర్నర్ పనిచేస్తాడు. తర్వాత ఐఎంఎఫ్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. సో మొత్తం మనకి 3 రకాలుగా ఈ పాలక వర్గం అనేది ఉంటుంది. అందులో ఎవ్రీ వన్ ఇయర్లో ఎవ్రీ ఇయర్ మనకి సెషన్ కండక్ట్ చేస్తాం. ఐఎంఎఫ్ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకుంటారు. సో అందులో నిర్ణయాలని తీసుకుంటారు. కొత్త మెంబర్ చేర్చుకోవాలన్నా, తీసేయాలన్నా, లేదా సభ్యదేశం యొక్క కోటాను పెంచాలన్నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఆమోదం అయితే అవసరము. ఇదేంటి మనకి డే టు డే యాక్టివిటీస్ చేసేందుకు ఐఎంఎఫ్ యొక్క పాలక వర్గము ఈబీ అని చెప్పేసి ఆమోదించింది. సో మరి ఐఎంఎఫ్ కోటా అంటే ఏంటి? సో ఐఎంఎఫ్ కోటా అంటే మనకి బ్రీఫ్గా చెప్తే గిట్ట భారతదేశాన్ని 2.75% ఉన్నది. సో 2.75 అని చెప్పేసి మనం ఎలా చెప్పినామంటే, సో ఇండియా యొక్క జీడిపి క్వాంటిటీ బట్టి, సో ఎకనామిక్ క్వాంటిటీకి మొత్తం 50% వెయిటేజ్ ఇస్తారు. తర్వాత విదేశీ మారక ఆస్తులు ఎంత ఉన్నాయని చెప్పేసి చూస్తారు. ఇంటర్నేషనల్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంటర్నేషనల్ రిజర్వ్ ఎంత ఉన్నాయని చెప్పేసి చూస్తారు. దాంతోపాటు మనకున్న ఆస్తులలో ఇన్ఫ్యాక్ట్ విభిన్న ఆస్తులు ఎన్ని ఉన్నాయి, బంగారం అని చెప్పేసి, విదేశ మారక ద్రవ్యం అని, దేశీయ కరెన్సీ అని చెప్పేసి, స్థిరాస్తులు అని చెప్పేసి ఆ విభిన్న ఆస్తులకు కొద్దిగా వెయిటేజ్ ఇస్తారు. ఇవన్నీ కలగలిపి ఒక దేశం యొక్క కోటాని నిర్ణయం చేస్తారు. ఐఎంఎఫ్ కోటా భారతదేశం చూస్తే 2.75 మాత్రం కనిపిస్తుంది. అంటే సో ఈ మన జీడిపి కానీ, విదేశీ మారక ఆస్తుల బట్టి కానీ, విభిన్న ఆస్తులను బట్టి సో మన భారతదేశం అయితే ఐఎంఎఫ్కి సంథింగ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ఎస్డిఆర్లో మనము కొలుస్తాము. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్డిఆర్ బుట్టలో ఎన్ని కరెన్సీ ఉంటాయని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్ అడిగిండ్రు. మొత్తం 5 టైప్స్ కరెన్సీ ఉంటాయి. ఒకటి మనకి యుఎస్ యొక్క డాలర్ ఉంటుంది, బ్రిటిష్ యొక్క పౌండ్ స్టెర్లింగ్ ఉంటుంది, జపాన్ యొక్క యెన్ ఉంటుంది, యూరోపియన్ యూనియన్ యొక్క యూరో ఉంటుంది, చైనీస్ యొక్క యువాన్స్ లేదా రెన్మింబి అని చెప్పేసి పిలుస్తాం. రెన్మింబి మనకి 2016లో యాడ్ అయింది. సో ఎస్డిఆర్ బుట్ట లోపల 5 టైప్స్ కరెన్సీ ఉంటాయి. మనము ఎస్డిఆర్ రూపంలో చెల్లిస్తాము. సో దానికి 2.75 అని చెప్పేసి ఉన్నది. ఇట్ ఈస్ నాట్ కరెన్సీ, దీన్ని పేపర్ గోల్డ్ అని చెప్పేసి పిలుస్తాం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ని. సో భారతదేశం కోటా 2.75 అని చెప్పేసి ఉన్నది. ఈ కోటా బట్టే మనకి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో ఓటింగ్ హక్కులు, మన ఓటింగ్ ఎంత అంటే 2.63% అయితే ఉన్నది. సో 2.63% మన ఇండియా యొక్క ఓటింగ్ శాతము. ఐఎంఎఫ్ కోటా చూస్తే 2.75 అని చెప్పేసి ఉన్నది. సో దీన్ని రెట్టింపు చేసేందుకు 50% పెంచేందుకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కనుక ఆమోదిస్తే ఇది అమల్లోకి వస్తుంది. మరి ఉపయోగం ఏంటి అంటే, సో మన ఐఎంఎఫ్ కోటా పెరిగింది అంటే మన కంట్రిబ్యూషన్ పెరుగుతుంది, మనం ఎక్కువ లోన్ తీసుకోవచ్చు, లేదా మనకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఐఎంఎఫ్కి మనం కంట్రిబ్యూషన్ చేస్తే ఐఎంఎఫ్ మనకి వడ్డీ చెల్లిస్తుంది. ఇంకా ఓటింగ్ పవర్ మనకి పెరుగుతుంది. ఈ కోటా బట్టే ఓటింగ్ పవర్ ఉంటుంది కాబట్టి ఓటింగ్ శాతం కూడా మనకి పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఇది డెవలపింగ్ కంట్రీస్కి బాగా ఉపయోగపడుతుంది. బట్ దీనికి యూఎస్ఏ దాదాపుగా ఒప్పుకోదు. ప్రతి సెషన్లో యూఎస్ఏ ఓటింగ్లో పాల్గొన్నది కాబట్టి ఏ ఐఎంఎఫ్ యొక్క రీఫార్మ్ అయితే అందుబాటులోకి మనకి అమల్లోకి రాదు. వై? బికాస్ యూఎస్ఏ యొక్క ఓటింగ్ పర్సెంట్ మనకి 17 సంథింగ్ మొత్తం ఎంతో కనిపిస్తుంది. సో ఎక్కువ శాతం వాటా ఉన్నది. జపాన్ది ఎక్కువ ఉన్నది, జర్మనీది ఎక్కువ ఉన్నది, డెవలప్డ్ కంట్రీస్ అంది ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు రీఫార్మ్స్కి అనేది అనుమతించరు. సో మనకి ఐఎంఎఫ్ యొక్క ఎండి ఇంతకుముందు క్రిస్టియాన్ అని చెప్పేసి ఆమె ఒక వ్యంగ్యంగా ఒక వ్యాఖ్యానం చేస్తుంది. ఐఎంఎఫ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లోపల యూఎస్ఏ కనుక సంస్కరణలకి ఆమోదం చేస్తే నేను బెల్లీ డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి ఒకసారి వ్యంగ్యంగా చెప్పింది. సో అలా యూఎస్ఏ దాదాపుగా సంస్కరణలకు అడ్డు పెట్టు లేదా గొడ్డలు పెట్టు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. డెవలపింగ్ కంట్రీస్కి చాలా ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి ఇబ్బంది అవుతుంది. కంట్రిబ్యూషన్ మనం ఎక్కువ చేస్తే ఐఎంఎఫ్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. అప్పుడు ఎవరైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అయినా లేకుంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఐఎంఎఫ్ ఎక్కువ రుణం ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మనం రీసెంట్గా శ్రీలంకకి ఇచ్చింది, పాకిస్తాన్కి ఇచ్చింది. అట్లా సో ఈ శాతం పెంచితే కంట్రిబ్యూషన్ మనం ఎక్కువ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బు ఉంటుంది. ఎక్కువ కంట్రీస్ను ఆర్థిక స్థిరత్వం కోసము, ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ కోసము ఐఎంఎఫ్ ఫైట్ చేయవచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు.
సో ఇదంతా ఎగ్జామ్లో ఏం రాదులేండి, జస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఐఎంఎఫ్ యొక్క కోట ఎంత 2.75, ఓటింగ్ శాతం ఎంత 2.63 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఎస్టీఆర్ బుట్ట లోపల మొత్తం 5 కరెంట్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రశ్న వస్తుందండి కంపల్సరీ. నెక్స్ట్ ఒక వ్యాక్సిన్ మనకు వార్తల్లో ఉంది. వ్యాక్సిన్ పేరు ఇక్స్చిక్ అని చెప్పేసి ఉంది. దీన్ని ఫ్రెంచ్ బయోటెక్ కంపెనీ అయిన వాల్నేవా కంపెనీ తయారు చేసింది. సో ఇక్స్చిక్ అని చెప్పేసి వ్యాక్సిన్ పేరు అది. సో కమర్షియల్ పేరు, వ్యాక్సిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ వేరే ఉంది, మనకు అవసరం లేదు అది. సో ఇది కమర్షియల్ పేరు అని చెప్పేసి పిలుస్తాం, బ్రాండ్ నేమ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఫ్రెంచ్ బయోటిక్ సంస్థ అయిన, యూరప్ సంస్థ అయిన వాల్నేవా కంపెనీ తయారు చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి చికెన్ గున్యా వ్యాక్సిన్. సో వెరీ వెరీ ఫేమస్. ఇది ఫీవర్ అని చెప్పేసి పిలుస్తాం. చికెన్ గున్యా వైరస్ ద్వారానే వస్తుంది, దోమల ద్వారా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో చికెన్ గున్యాకి మనకి ఇన్ఫ్యాక్ట్ డెవలపింగ్ కంట్రీ లోపల, లో డెవలప్డ్ కంట్రీ లోపల ఎక్కువ వస్తుంది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. వెరీ ఫస్ట్ టైం అమెరికా యొక్క FDA ఆమోదించింది, WHO ఏం కాదు, FDA ఆమోదించింది చికెన్ గున్యాకి ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి. ఇక్స్చిక్ వ్యాక్సిన్ పేరు వాల్నేవా కంపెనీ అని చెప్పేసి ఫ్రెంచ్ బయోటిక్ కంపెనీ. మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎస్ ఈ ఫస్ట్ వ్యాక్సిన్, కానీ మన క్వశ్చన్ డెప్త్గా అడిగితే గిట్ట ఈ వ్యాక్సిన్లో ఉన్న సైంటిఫిక్ పరిజ్ఞానం మీద క్వశ్చన్ వస్తుంది. అది ఏ రకమైన వైరస్ను ఉపయోగించి వ్యాక్సిన్ని మనం తయారు చేసినామంటే, సో ఇది లైవ్ అటెన్యూయేటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే ఇన్ఫ్యాక్ట్ జీవించి ఉన్న వైరస్నే, బట్ అది వీక్ చేయబడింది, నాట్ ఇన్యాక్టివ్. ఇది క్రియాశీల వ్యాక్సినే, వైరసే, బ్రతికే ఉంది. సో లైవ్ బట్ వీకెండ్ చేయబడ్డ వ్యాక్సిన్ అని చెప్పేసి మనం ఇంత కరోనా వ్యాక్సిన్ క్లాస్ చేసి ఉన్నాము. సో ఇన్యాక్టివ్ అంటే ఏంటి, ప్రోటీన్ సబ్ యూనిట్ అంటే ఏంటి, DNA వ్యాక్సిన్ ఏంటి, RNA వ్యాక్సిన్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. ఇది లైవ్ అటెన్యూయేటెడ్ బట్ వీక్ అంటే సో బలహీనం చేయబడ్డ వైరస్ని ఉపయోగించి ఈ ఇక్స్చిక్ వైరస్ని వ్యాక్సిన్ని వాల్నేవా కంపెనీ తయారు చేసింది. 18 కంటే ఎక్కువ వయసు వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది సింగిల్ డోస్లో పనిచేస్తుంది. ఈ సింగిల్ డోస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎక్సలెంట్ పరిజ్ఞానం ఉంది వ్యాక్సిన్ యొక్క తయారీ మీద. సో ఇది గుర్తున్నది, ఆ ఏజ్ గుర్తున్నది, కంపెనీ గుర్తున్నది, మొత్తం గుర్తున్నది. TSPC అంతా వదిలేస్తుంది. సింగిల్ డోసు, డబుల్ డోస్ అని చెప్పేసి ఇస్తుంది. కాబట్టి సింగిల్ డోస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. వాల్నేవా కంపెనీ ఇక్స్చిక్ అని చెప్పేసి, సో లైవ్ అటెన్యూయేటెడ్ బట్ వీక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వ్యాక్సిన్ పరిజ్ఞానం మీద మనకి UPSC ఎక్కువ ఫోకస్ చేసింది. ఇంతకుముందు వరుసగా 2 years వ్యాక్సిన్ మీదనే క్వశ్చన్ వచ్చింది, కరోనా వ్యాక్సిన్ మీద. సో ఏదైతే ఎగ్జామ్లో వార్తల్లో ఉన్న కరెంట్ ఇష్యూ మనకి ప్రతి దాని మీద వీడియో ఉంది. అదే హెడ్డింగ్ అది లేకపోవచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ లోపల మిళితమై ఉంటుంది కంపల్సరీ. నెక్స్ట్ ఒక జీవి మనకి వార్తల్లో ఉన్నది అటెన్బరో ఎకిడ్నా అని చెప్పేసి. ఇది హిందూ ఆర్టికల్. సో అటెన్బరో ఎకిడ్నా అని చెప్పేసి. సో ఇది 1961లో చివరిసారిగా కనపడింది అట. మళ్ళీ ఇప్పుడు ఈ ఎకిడ్నా అనేది సో 60 years అనంతరము, మరీ లెక్క పెట్టద్దు 62 ఏళ్ళు ఎంతో వస్తుంది మొత్తం మీద, కానీ 60 years తర్వాత 6 దశాబ్దాల తర్వాత ఇండోనేషియాలో మళ్ళీ కనిపించింది. అటెన్బరో అంటే ఒక సైంటిస్ట్ పేరు, అది ఎకిడ్నా ఒక జీవి, అది క్షీరదం అని చెప్పేసి పిలుస్తాం. దీని స్పెషల్ ఏంటి, మనకి 60 years తర్వాత, 6 decades తర్వాత తొలిసారిగా ఇండోనేషియాలో మనం గుర్తించబడింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది గుడ్లు పెట్టే క్షీరదము. ఇది అత్యంత అరుదైన లక్షణం కాబట్టి జస్ట్ క్షీరదాలన్నీ పాలు ఇస్తాయి, మనకి ఇది గుడ్లు పెడుతుంది. రైట్. ఇది IUCN యొక్క రెడ్ లిస్ట్ లోపల క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని చెప్పేసి లిస్ట్ చేయబడ్డది. అంతరించే ప్రమాదంలో ఉంది అని చెప్పేసి క్రిటికల్లీ ఎండేంజర్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇంకోటి కడక్నాథ్ చికెన్ అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. సో కడక్నాథ్ చికెన్, ఇటువంటి మనకి కరెంట్ అఫైర్స్ అనిపించదు. మనం వార్త చదివేస్తాం, స్కిప్ చేస్తాం దాన్ని, కరెంట్ అఫైర్స్ అనిపించదు. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటి అతిపెద్ద ప్రపంచంలో, భారత్లో లాంటి పదాలు లేవు కాబట్టి మనం దీన్ని స్కిప్ చేస్తాం. నెంబరింగ్ లేదు మనకి, ఇన్ని సంఖ్య అంత సంఖ్య అని చెప్పేసి. బట్ ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్. సో ఇది మధ్యప్రదేశ్లో మనకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చికెన్ వాల్యూ పెరిగిపోయిందట, అందుకు మనకి వార్తల్లో అయితే ఉన్నది. సో మనకి వెరీ ఫేమస్. దీనికి 2018లో GI ట్యాగ్ వచ్చింది. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల మాత్రమే ఇది నల్ల రంగులో ఉన్న కోడి అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది జబువా అని చెప్పేసి ఉంటుంది. ఈ
ఈ జబువా డిస్టిక్ లోపల వెరీ ఫేమస్ చికెన్ అనేది. సో దీన్ని మనము బ్లాక్ చికెన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది నల్లగా ఉంటుంది మాంసం అనేది. దీని యొక్క స్పెషల్ ఏంటి, ఎందుకు జిఐ ట్యాగ్ వచ్చింది మనకి ఆ జబువా ప్రాంతానికి, ఆ భౌగోళిక ప్రాంతానికి అంటే అక్కడ దొరికే కోడికి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో హై ప్రోటీన్ ఉంటుంది ప్లస్ లో ఫ్యాట్ అని చెప్పేసి ఉంటుంది. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది, బట్ మనకి ఈ చికెన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. వెరీ వెరీ ఫేమస్. సో ఏది మనకి జబువా డిస్టిక్ అని చెప్పేసి. దీన్ని ఎక్కువ పెంచే ప్రజలు బిల్ అని చెప్పేసి ఒక ట్రైబ్స్ ఉంటారు. ఈ బిల్ తెగలు ఎక్కువ పెంచుతారు ఈ కడక్నాథ్ చికెన్ని. సో మనకి ఇన్ఫ్యాక్ట్ చికెన్లో ఏ పార్ట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా అంటే చికెన్ బ్రెస్ట్ పీస్లో ఎక్కువ ఉంటుంది చికెన్ లెగ్ అంటే. బట్ ఎక్కువ మంది చికెన్ లెగ్ అని చెప్పేసి ఇష్టంగా తింటారు, బట్ అందులో ఏమీ ఉండదు. సో నెక్స్ట్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సమాచార శాఖ ఒక పాలసీ ఇష్యూ చేసింది. మనకు సిలబస్లో గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. ఆ పాలసీలో ఇది వన్ ఆఫ్ ది పాలసీ. ఏంటిది, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ ఇంతవరకు మనకు లేదు. అంటే సో మన సోషల్ మీడియా లోపల ఓటీటీ లోపల, సో ఇది మీరు ఆన్సర్ చేయండి. మనకి ఓటీటీ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైం వస్తుంది కదా. సో ఓటీటీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది, మరి ఇది మీరు ఆన్సర్ చేయండి. రైట్. ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ అంటే మనకు ఈ యాడ్స్ కోసం అని చెప్పేసి ఎటువంటి పాలసీ లేదు. టీవీలలో ఎస్ ఉంది, కానీ ఈ సోషల్ మీడియాలో మన యూట్యూబ్స్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్స్ కానీ లేకుంటే ఓటీటీలో వచ్చే యాడ్స్ మీద నియంత్రణ లేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీని తీసుకొచ్చిండ్రు. దీని ప్రకారం ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే మనకు సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సిబిసి వాళ్ళు, సిబిఐ కాదు సిబిసి అంటాం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్లో ఉన్న అంశము ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ శ్రీలంక క్రికెట్ని సో సస్పెండ్ చేసిందండి. శ్రీలంక క్రికెట్ని సో సస్పెండ్ చేసింది. ఎందుకోసం అంటే శ్రీలంక క్రికెట్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువైందని చెప్పేసి ఐసీసీ రూల్స్కి విరుద్ధం. మనదేంటిది బోర్డు, బీసీసీఐ బోర్డు మనది. సో మన బోర్డుకి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ, భారతదేశానికి సంబంధం లేనే లేదు. కోహ్లీ ఆడేది ఇండియా తరపున కాదు. బీసీసీ అని ఒక ప్రైవేట్ సంస్థ, అటానమస్ బాడీ, భారతదేశం ఎటువంటి కంట్రోల్ చేయలేని సంస్థ. ఇది కంట్రోల్ చేస్తే కోహ్లీ వరల్డ్ కప్ ఆడడు. కాబట్టి ఇండియా అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టుకోవద్దు. వాస్తవంగా అది ఒక ప్రైవేట్ కంపెనీ మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఐసీసీ అనేది వాళ్ళ దేశం కోసం ఏమి చేయట్లేదు, జస్ట్ వాళ్ళు కంపెనీ తరపున ఉద్యోగం చేస్తున్నారు. మంచిగా ఆడితే ఉంచుతారు, లేకుంటే తీసి పడేస్తారు. సో మనకు సంబంధం అయితే లేదు. మనం ఎమోషన్ దాని వల్ల పెంచుకోవద్దు ఎక్కువగా. రైట్. ఐసీసీ అని చెప్పేసి శ్రీలంక క్రికెట్ బోర్డు అయితే గవర్నమెంట్ జోక్యం చేసుకుందని చెప్పేసి కంప్లీట్గా బ్యాన్ చేసి పడేసింది. ఇంకా వాళ్ళు క్రికెట్ ఆడలేరు, బ్యాట్ బాల్ లైఫ్లో ముట్టుకోలేరు. సస్పెన్షన్ అనేది ఎత్తివేస్తే మళ్ళీ ముట్టుకోవచ్చు. రైట్. ఏం జరిగింది అంటే వాస్తవంగా ఏమైంది, శ్రీలంక యొక్క పర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పేసి వరల్డ్ కప్ లోపల సో శ్రీలంక పార్లమెంట్ తీర్మానం చేసింది. ఈ శ్రీలంక క్రికెట్లో ఉన్న గవర్నింగ్ బోర్డు ఏదైతే ఉందో పాలక వర్గాన్ని తీసేయాలని చెప్పేసి తీర్మానం చేసింది. ఐసీసీకి విషయం తెలిసింది. సో శ్రీలంక క్రికెట్లో వాళ్ళ జోక్యం ఏంటని చెప్పేసి బోర్డు మొత్తాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఐసీసీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, దేశం అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ వెరీ ఫేమస్ అవార్డు వార్తల్లో ఉంది. ఎర్త్ షాట్ బహుమతి అని చెప్పేసి మనకి బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం ఇస్తాడు ఎవ్రీ ఇయర్. సో దీన్ని పర్యావరణ ఆస్కార్ అని చెప్పేసి పిలుస్తాం. సో బహుమతి పేరేంటి మనకి, ఎర్త్ షాట్ అని చెప్పేసి ఉంది. సో 23rd లోపల మొత్తం 5గురికి వచ్చింది. బట్ మన 5 పేర్లు అవసరం లేదు, 2 పేర్లు ఇండియా సంస్థలు ఉన్నాయి కాబట్టి అవసరం ఉంటుంది. సో దీన్ని బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియం ఎవ్రీ ఇయర్ ఇస్తాడు. దీన్ని పర్యావరణ ఆస్కార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ అవార్డు ఎస్ ఫర్ ఎస్ అని చెప్పి సంస్థ ఉంది. సో సొసైటీ ఫర్ సైన్స్ అని చెప్పేసి, సైన్స్ ఫర్ సొసైటీ అని చెప్పేసి సంస్థ పేరు. ఇది ఆహారం వృధా కాకుండా అరికట్టేందుకు కృషి చేస్తుంది. రెండవది భూపుత్ర అని చెప్పేసి ఉన్నది. ఇది వ్యవసాయంలో ఇన్ఫ్యాక్ట్ సస్టైనబిలిటీ కోసం కృషి చేస్తా అని చెప్పేసి ఆ సంస్థ క్లెయిమ్ చేసుకున్నది. సో ఎస్ ఫర్ ఎస్ అని చెప్పేసి భూపుత్ర అని చెప్పేసి ఎర్త్ షాట్ బహుమతి గెలుచుకున్నాయి. పర్యావరణ ఆస్కార్ కాబట్టి
భారతీయులకు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామీ అవార్డు, ఇన్ఫ్యాక్ట్ ఇది ఏబిపిఎస్ గ్రూప్ 2 బిట్ అని చెప్పేసి రాసుకోండి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో గ్రామీ అవార్డు గెలుచుకోలే కానీ గెలుచుకోవచ్చు కూడా. సో 23rd యొక్క నామినేషన్ కోసము మన ఇండియా సాంగ్ అనేది ఎందుకైంది, ఆ ఇండియా సాంగ్ రాసింది మన ప్రధానమంత్రి మోడీ కాబట్టి కొద్ది వరకు క్వశ్చన్ వస్తే రావచ్చు. వెరీ వెరీ ఫేమస్. సో మనకి సాంగ్ పేరేంటి, మనకి అబుండాన్స్ ఇన్ మిల్లెట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అబుండాన్స్ మీన్స్ మనం సమృద్ధి అని చెప్పేసి, గ్రోతింగ్ అని చెప్పేసి వస్తుంది. మిల్లెట్స్ లోపల సమృద్ధి అని చెప్పేసి అర్థం వచ్చేలా ఒక పాట రాసిండు. పాట మొత్తం కాదు, పాటలో కొన్ని పదాలు రాయడం జరిగింది. ఈ పాటను ప్రముఖ సింగర్ మనకి ఫాల్గుని షా అని చెప్పేసి పాడింది. సో మొత్తం మీద గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ లోపల గ్రామీ అవార్డ్స్ లోపల నామినేషన్ దక్కింది భారతీయులకి. సో అబుండాన్స్ ఇన్ మిల్లెట్ అనే సాంగ్ పాడింది ఫాల్గుని షా. అవార్డు కనుక వస్తే గిట్ట ఇంకా మనకి చాలా ఒక స్ఫూర్తివంతంగా ఉంటుంది. సో ఇంతకుముందు వాస్తవంగా ఫాల్గుని షాకు గ్రామీ అవార్డు వచ్చింది. ఆ మాటకు వస్తే సౌత్ ఏషియా మొత్తంలోనే గ్రామీ అవార్డు గెలుచుకున్న ఫస్ట్ గాయకురాలు ఫాల్గుని షా అని చెప్పేసి అవార్డు గెలుచుకున్నది, వెరీ ఫస్ట్ టైం. ఇప్పుడు వస్తే సెకండ్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకి గ్రామీ అవార్డుకి అబుండాన్స్ ఇన్ మిల్లెట్ అనే పాట సెలెక్ట్ అయింది గ్లోబల్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ కేటగిరీ లోపల. ఈ పాటలో కొన్ని వర్డ్స్ ఇన్ఫ్యాక్ట్ రాసింది మన పిఎం మోడీ అని చెప్పేసి రాసుకోవాలి. సో నెక్స్ట్ నర్మదియా అని చెప్పేసి ఒక దివ్యాంగురాలు మనకి ఫ్రమ్ మధ్యప్రదేశ్ వార్తల్లో ఉన్నది. నర్మదియా అని చెప్పేసి నర్మది నది మీదుగా వచ్చే పేరు అది. సో ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈఎస్ఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దివ్యాంగుల యొక్క ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా నర్మదిని అపాయింట్మెంట్ చేసింది. సో దివ్యాంగుల కోసము ఓటర్ల అవేర్నెస్ కోసం అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్గా ఒక ఐకాన్గా నర్మదియే పనిచేస్తుంది. మనకి ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ని ఎన్నికల సంఘము ఐకాన్గా, నేషనల్ ఐకాన్గా చెప్పింది. సచిన్ను చెప్పింది. ఇప్పుడు నర్మదియా అని చెప్పేసి మనకు ముగ్గురు కనిపిస్తున్నారు. ముగ్గురు పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజ్ కుమార్ అని చెప్పేసి, నర్మదియా అని చెప్పేసి, సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి ఉంది. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే November 11th మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్డే కాబట్టి ఎడ్యుకేషన్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. ఎంబ్రాసింగ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. మిట్టి కేఫ్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రారంభించబడ్డ దివ్యాంగుల హోటల్ లాంటిది అని చెప్పేసి మన సిజేఐ స్టార్ట్ చేసిండు. ఐఎంఎఫ్ కోటా 50% పెంచేందుకు ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదించింది. నెక్స్ట్ సెషన్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. ఐఎంఎఫ్ కోటా భారతదేశంది 2.73 ఉంది. ఓటింగ్ శాతం 2.63 అని చెప్పేసి ఉంది. ఇక్స్ చిక్ అని చెప్పేసి వాల్నేవా కంపెనీ తయారు చేసిన చికెన్ గున్యా వ్యాక్సిన్, ఇది జీవించున్న వైరస్ను ఉపయోగించి వీక్ చేసి తయారు చేసినారు. సో సింగిల్ డోస్ వ్యాక్సిన్ 18+ ఏజ్ వాళ్ళకి ఇస్తారు. అటెన్ బారో ఎకిడ్నా అని చెప్పేసి 61లో కనిపించింది. మళ్ళీ 60 years అనంతరము ఈరోజు కనిపించింది ఫ్రమ్ ఇండోనేషియా అని చెప్పేసి. గుడ్లు పెట్టే క్షీరదం అని చెప్పేసి ఎకిడ్నా అని పిలుస్తాం. నెక్స్ట్ చికెన్ మన కడక్నాథ్ ఇన్ఫ్యాక్ట్ జుబువా ప్రాంతంలో వెరీ ఫేమస్. జబువా ప్రాంతం లోపల బిల్ ప్రజలు పెంచుతారు. సో మధ్యప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా చికెన్కి డిమాండ్ ఉంది కాబట్టి, సో ఓటు వేయాలంటే మనకు శక్తి అవసరం కాబట్టి వాళ్ళు చికెన్ సప్లై చేస్తున్నారు భవిష్యత్ మొత్తం మీద. సో మనకు శక్తి అవసరము, ద్రవ ఆహారం అవసరం ఉంటుంది. సో మనం బట్టలు వేసుకోవాలి ఓటు వేయాలంటే, అవన్నీ కల్పిస్తారు వాళ్ళు ఓటుకి ముందు. నెక్స్ట్ దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది 2018లో. డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీని ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. దీని ప్రకారము ఆన్లైన్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద పర్యవేక్షణ ఉంటుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ బోర్డు అయితే ఇది చూసుకుంటుంది. ఐసీసీ నుంచి శ్రీలంక క్రికెట్ని బ్యాన్ విధించిండ్రు గవర్నమెంట్ జోక్యం కారణంగా. ఎర్త్ షాట్ బహుమతి ప్రిన్స్ విలియం ఇస్తారు ఎవ్రీ ఇయర్. పర్యావరణ ఆస్కార్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశంలో S4S అనే సంస్థ, భూపుత్ర అనే సంస్థ రెండు గెలుచుకున్నాయి. S4S అంటే సైన్స్ ఫర్ సొసైటీ అని చెప్పేసి పిలుస్తాం. గ్రామీ అవార్డుకి అబుండాన్స్ ఇన్ మిల్లెట్ అనే సాంగ్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ అయింది. ఫాల్గుని షా పాడిండు. మన పిఎం మోడీ కొన్ని పదాలు రాసిండు. నర్మదియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క దివ్యాంగుల బ్రాండ్ ప్రచారకర్తగా ఎన్నికైంది. సో మనకి రేపు ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్ రేపు సండే కరెంట్ అఫైర్స్ కాకుండా 9 PM ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద లైవ్ క్లాస్ అయితే ఉంటుంది. సో అది ఒక
ఐడియా వస్తుంది హౌ టు ప్రిపేర్, సిలబస్ ఏముంటుంది మనకి, సో సోర్స్ ఏంటని చెప్పేసి అథెంటిక్ సోర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ మన నోట్స్ కాకపోయినా సోర్స్ను ఉపయోగించి సొంతగా నోట్స్ రాసుకునేలా ఇన్ఫ్యాక్ట్ మనకి దాన్ని ఏమంటాం గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.